ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి మినిమమ్ గ్యారంటీడ్ మూవీస్ వస్తాయిలే, అస్సలు భయపడాల్సిన పనే లేదు అని అనుకుంటాం. కానీ అదే మినిమమ్ గ్యారంటీడ్ డైరెక్టర్స్ దెబ్బేస్తే అంటే ఇప్పుడు ట్విట్టర్ తెలుగు యువత భాషలో చెప్పుకుంటే దొరికిపోయారు అని అర్థం. అండ్ ఇంకొంతమంది మినిమమ్ గ్యారంటీడ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు హిట్స్ ఇస్తారనుకుంటాం. కానీ మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేని బొమ్మ తీసి బ్లాక్ బస్టర్స్ ఇస్తారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ఇద్దరు డైరెక్టర్స్ తీసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మినిమమ్ సాటిస్ఫై చేస్తారు అనుకుంటే దొరికిపోయారు. ఇంకొక ఇద్దరు డైరెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కానీ వాళ్ళ నుంచి ఇలాంటి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ డైరెక్టర్స్ నుంచి మనం ఇలాంటి మూవీస్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు అనేదే ఈ వీడియో యొక్క కోర్ పాయింట్. మ్యాటర్ మీకు క్లియర్ గా అర్థమైంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ విజిట్ చేస్తే కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే బాగా లాగ్ అయింది. వయసు లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా దొరికిపోయిన డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 కొరటాల శివ గారు. సోషల్ మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి మూవీ తీయాలి అంటే అది కొరటాల శివ గారి వల్లే సాధ్యం అనేవారు ఆయన మూవీస్ చూసిన వాళ్ళు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఇలా అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్సే. అలాంటిది ఆయన చిరంజీవి గారితో కొలాబరేట్ అవుతున్నారు, అందులోనే రామ్ చరణ్ గారి క్యామియో కూడా ఉంది అంటే ఊహించుకోండి హైప్ ఎలా ఉంటుందో. ఆ హైప్ ఎక్కిన హోప్లెస్ మూవీనే ఆచార్య. ఫ్లాప్ అనే పదానికి ఆమడంత దూరంలో ఉన్న శివగారు ఒక్కసారిగా దానికి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు ఈ మూవీ వల్ల. మూవీ చూస్తున్నంతసేపు పదకట్టం, ధర్మస్థలి తప్ప ఇంకేముండదు ఈ మూవీలో. ట్విస్ట్ ఏంటంటే మూవీ రిలీజ్ కి ముందు కాజల్ గారు సీన్స్ అన్ని రిమూవ్ చేసేసారంట. ఇంకా సీన్స్ కూడా ఉండుంటే ఇంకెంత వేసుకునేవారో అనిపించింది. ఇంకా రామ్ చరణ్ గారి క్యామియో, నిజానికి ఆ రోల్ క్యామియోకి తక్కువ, మల్టీ స్టారర్ కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. నిజం చెప్పాలంటే అసలు రామ్ చరణ్ గారు చెయ్యాలి అనేంత తోపు రోల్ కాదు కదా అది. సరే ఇదంతా కాదు గాని చిరంజీవి గారి డిఏజింగ్ షాట్, నాకు ఒక డౌట్. అవుట్పుట్ చూసేటప్పుడైనా మీకు డౌట్ రాలేదా? అసలు ఎలా ఓకే చేశారండి దాన్ని? సినిమా మొత్తం చూశాక ఆర్టిఫిషియల్ అనే పదానికి వేలు విడిచిన మేనమామ ఉంటే అది ఈ మూవీనేమో అని అనిపిస్తుంది. అసలు కొరటాల శివ గారి దగ్గర నుంచి దిస్ మూవీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. నంబర్ 2 త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటి వరకు ఒక డిసప్పాయింటింగ్ మూవీ లేదు. ఫ్లాప్ అయిన మూవీని కూడా అండర్ రేటెడ్ అని పొగుడుతున్నారు. అలాంటి డైరెక్టర్ థర్డ్ టైం ఒక పవర్ స్ట్రామ్ తో కొలాబరేట్ అవుతున్నారు. వీళ్ళ కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన ఒక మూవీ హిట్ అయితే ఇంకొక మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. పైగా ఆ పవర్ స్ట్రామ్ కి ఇదే లాస్ట్ మూవీ అండ్ ప్రెస్టేజియస్ 25th మూవీ కూడా. మినిమం డీసెంట్ బొమ్మ అయితే చాలు ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని చల్లా చెదురైపోతాయి. కానీ ఆ ఉద్దేశం ఆ కాంబినేషన్ కే లేదనుకుంటా. అందుకే అప్పటి వరకు ఇండస్ట్రీ చూడని ఒక అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చింది. ఏ మూవీయో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా, అజ్ఞాతవాసి. ఆ డైరెక్టర్ పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంకా ఆ పవర్ స్ట్రామ్ పేరు పవన్ కళ్యాణ్. మోస్ట్ హైప్డ్ మూవీ మినిమం సాటిస్ఫై చేసినా చాలు అనుకుంటే సాటిస్ఫాక్షన్ అనే పదానికి అర్థం మర్చిపోయేలా చేసింది ఈ మూవీ. ఈ సినిమా విషయంలో ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇప్పటికీ తలుచుకున్న తలదించుకునే విషయం ఏంటంటే మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు అని చెప్పారు. కానీ సినిమా చూశాక, ఆ నట విశ్వరూపం చూశాక అభిమానులకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఈ విధంగా అప్పటి వరకు ఆప్తమిత్రుడిగా ఉన్న త్రివిక్రమ్ గారు బద్ధ శత్రువుగా మారారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి. హాఫ్ ఆఫ్ ద వీడియో చూసారు. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు చాలా మంది. కొంచెం దయ్యుంచి లైక్ చేస్తే బాగుంటుంది. వీడియో షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అదే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి కాంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. అది ఇంకా మహా అద్భుతంగా కూడా ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దొరకకుండా దడ పుట్టించిన డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 2 సుకుమార్ గారు. లెక్కల మాస్టర్ సుకుమార్ గారి నుంచి బుర్ర పదునెక్కే క్లాస్ మూవీసే వస్తాయి అని అనుకునేవారు జనం. ఆయన ఫిల్మోగ్రఫీ కూడా అలానే ఉంటుందనుకోండి. జగడం ఒక్కటే ఆయన తీసిన మాస్ మూవీ, అది కూడా ఆయన కెరియర్ బిగినింగ్ లో తీశారు. అయితే ఈ క్లాస్ డైరెక్టర్ నుంచి మాస్ మూవీ అంటే కష్టమే అని అందరూ అనుకునే టైంలో మాస్ రస్టిక్ రూరల్ డ్రామా వదిలి మొత్తం ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయేలా చేశారు. అదే రంగస్థలం. సుకుమార్ గారి నుంచి ఈ మూవీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ చూసిన చిన్న పిల్లల నుంచి పండు ముసలుల వరకు ఎవరు కూడా బాలేదు అనే మాట కూడా అనలేదు. చూసిన ప్రతి ఒక్కరు కూడా పొగడ్తలతో ముంచేశారు.
రామ్ చరణ్ గారిలో ఉన్న ట్రూ పర్ఫార్మర్‌ని బయటికి తీసిన ఆయన ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాని అందించారు సుకుమార్ గారు. అయినా రాజమౌళి గారు ఒకప్పుడు ఒక మాట కూడా అన్నారు. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు లాంటి క్లాస్ డైరెక్టర్స్ మాస్ మూవీస్ తీయడం స్టార్ట్ చేస్తే మేమింక దుకాణం సర్దేసుకోవాలని. సుకుమార్ గారు రంగస్థలం తీసి మరీ ఆ మాట నిజమే అని ప్రూవ్ చేశారు. మళ్ళీ సుకుమార్ గారు తలుచుకున్నా కూడా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ బొమ్మ తీయలేరనుకోండి. ఆ రేంజ్ అవుట్‌పుట్ ఇచ్చారు మరి. ఇప్పుడు మన నంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి. ఈ పేరు వినగానే 'బాహుబలి' గురించి చెప్తారనుకున్నారు కదా? కాదు. 'మర్యాద రామన్న'. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. ప్రీవియస్ మూవీ అయితే అప్పటి వరకు మన ఇండస్ట్రీ చూడలేనంత పెద్ద హిట్‌తో కొట్టారు. అలాంటిది ఆయన నెక్స్ట్ ఇంకొక పెద్ద స్టార్ హీరోతో కొలాబరేట్ అవుతారు అనే కదా అందరూ అనుకుంటారు. కానీ ఆయన ఎవరు ఊహించని విధంగా ఒక స్టార్ కమీడియన్‌ని పెట్టి అతని లిమిట్‌కి మించిన బడ్జెట్ పెట్టి మూవీ తీశారు. ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకున్నారో తెలుసా? రాజమౌళి గారికి ఏమైనా పిచ్చా? అంత స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించుకొని కూడా ఒక కమీడియన్‌తో మూవీ తీస్తున్నారేంటి? ఈ సినిమాతో ఇంకా ఆయన హిట్ స్ట్రీక్‌కి దెబ్బ పడినట్టే. ఆయన పనైపోయింది అని అనుకున్నారు. కానీ అక్కడ ఉంది ఎవరు? రాజమౌళి గారు. ఎక్కడా తగ్గకుండా పీక్ లెవెల్ ప్రమోషన్స్ చేసి సినిమా రిలీజ్‌కి ముందే మూవీ యొక్క స్టోరీ ఏంటో డీటెయిల్డ్‌గా చెప్పి మరీ సినిమాని రిలీజ్ చేశారు. కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ దెబ్బతో రాజమౌళి గారిని తక్కువ అంచనా వెయ్యకూడదు అని అందరి నోర్లు మూయించేశారు. బయట టాక్ ఏంటంటే రాజమౌళి గారు ఈగోకి పోయి మూవీ తీశారు అని అంటున్నారు. ఏమో నేనైతే ట్విట్టర్‌లో చూసా. కానీ అది నిజమో కాదో నాకైతే తెలీదు. బట్ ఆయన ఫిల్మోగ్రఫీలో మాత్రం ఈ మూవీ ద మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవీ అనే చెప్పాలి. ఫైనలీ ఇదిదా వీడియో. ఈ లిస్ట్‌లో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్ ఎవరో కామెంట్స్‌లో చెప్పండి. లిస్ట్ ఇంతే కాదు ఇంకా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్‌లో మిగతా మూవీస్ మీద ఒక లుక్ ఏద్దాం. మీ దగ్గర కూడా ఏమైనా లిస్ట్ ఉంటే కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మా లిస్ట్‌లో కూడా యాడ్ చేస్తాం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.